శతకోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామ్తా మాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామి రామ అనే పుస్తకాన్ని నేను చదువుతున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్వామీజీ అంటే ఈ టెక్నిక్స్, స్వామీజీ టెక్నిక్స్ గురించి చెప్తాడు. అంటే స్వామీజీ ఇదంతా చెప్తుంటే నేను ఆయనకు హిందీలో, స్వామీజీ నేను ఈ పని టెక్నిక్స్ పాటించకుండా ప్రతిరోజు చేస్తూనే ఉన్నాను అని. అంటే యోగ నిద్ర సాధన చేసే సాధకుడికి అతడు కోరుకున్నప్పుడు నిద్ర రప్పించగల ఒక అభ్యాసం. ఆ స్థితిలో అతడికి నిద్రపోతున్నాననే స్పృహ ఉంటుంది. తిరిగి అతను తాను కోరుకున్నప్పుడు మేల్కొనగలడు కూడా. అది ఎరుకతో కూడిన నిద్ర. ఇక మీ అంతర్గత స్థితి మీకు తెలియని మామూలు నిద్రా స్థితిలో ఉండదు. మీరు మీ భృకుటి కేంద్రంలో మనసును నిలిపినట్లయితే మీరు నిద్రపోవటం మీకు తెలుస్తుంది. మేడం ఇది కూడా ఉంటుందా మీకు? మీరు ఏమన్నా దీన్ని గమనించారా? లేదు మేడం. మీరు కావాలనుకున్నప్పుడు మేల్కొనగలరు. ఈ సాధనలో మొదటగా మీరు మీ మైండ్కి విభిన్న పరిస్థితుల్లో నిద్రపోవాలని ఆజ్ఞ ఇవ్వాలి. మరో ప్రక్క ఒక నిర్దిష్టమైన సమయం తర్వాత మేల్కోవాలనే ప్రణాళికతో మీ మైండ్లో కొంత భాగానికి కొన్ని సూచనలు ఇచ్చుకొని అప్రమత్తంగా ఉంచుకోవాలి. స్వామీజీ ఇదంతా చెప్తుంటే నేను ఆయనకు హిందీలో, స్వామీజీ నేను ఈ టెక్నిక్స్ పాటించకుండా ప్రతిరోజు చేస్తూనే ఉన్నాను అని అన్నా అనమాట ఆమె. స్వామీజీ అవును, నువ్వు ఈ టెక్నిక్స్ పాటించకుండా ప్రతిరోజు చేస్తూ ఉన్నానని అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆ టెక్నిక్స్ ని అసంకల్పితంగా పాటించే విధమైన పరిస్థితుల్ని కల్పించాను అన్నారు. ఆ తర్వాత స్వామీజీ యోగ నిద్రని అభ్యసించడానికి కావలసిన విషయాలను ఒక్కొక్కటిగా వివరించారు. స్వీయ క్రమశిక్షణకి 4 ప్రాథమిక అవసరాలని, అంటే ఆహారం, మైథునం, నిద్ర, స్వీయ సంరక్షణ నియంత్రించడం పునాది. నిజానికి ఈ స్వీయ క్రమశిక్షణ యోగ నిద్రతో సహా ఏ పరిణితి చెందిన సాధనలకైనా తొలిమెట్టు. ఈ మార్గంలో మొట్టమొదట మీ సంకల్ప శక్తిని, మీ ఇచ్ఛాశక్తిని, మీ దృఢ నిశ్చయాన్ని మేల్కొల్పుకోవాలి. మీ సామర్థ్యాన్ని కించపరుచుకోవద్దు. నేను ఈ పని చేయలేను అని ఎన్నడూ అనవద్దు. పైగా మీలో నిరోధక శక్తిని అధిగమించండి. మేడం ఇది మీలోని నిరోధక శక్తిని అధిగమించడం అంటే ఏంటి మేడం? ఏం శక్తి మేడం? ఏదో మరి ఇది ఈయన చెప్పేది అంటే మనము నేను ఈ పని చేయలేను అని ఎన్నడూ అనొద్దు. పైగా మీలో నిరోధించే శక్తి అంటే నేను ఈ పని చెయ్యను, వద్దు అనుకోవడమా ఇది? అవును అవును అవును. నిరోధించే శక్తి అంటే అదే ఆపడం. నిరోధన అంటే ఏంటి? ఆపడం, ఆపే స్థితి. అవును అవునవును. అదే మేడం. మీ సామర్థ్యాన్ని విస్తరించండి. బద్ధకం అతిపెద్ద ఆటంకం. అది మస్తిష్కంలో కొలువు తీరి ఉంటుంది. అక్కడ నుంచి అది శరీరాన్ని ప్రభావితం చేస్తుంటుంది. అప్రమత్తంగా లేని మనిషి తన బద్ధకాన్ని శారీరక అలసటగా భావిస్తాడు. దానికి కారణం నీరసమనో రాసాయనిక అసంతులన అనో చెప్పుకుంటాడు. బద్ధకం సాధనలో అత్యంత సూక్ష్మమైన ఆటంకం. మీ మనసుని మీ శరీరానికి, ఇంద్రియాలకి బానిస కాకుండా నిలువరించడం ద్వారా మీరు ఈ ఆటంకాన్ని అధిగమించవచ్చు. మీరు మీ శరీరాన్ని, ఇంద్రియాలని మనసు నేతృత్వంలో పని చేయమని ఆదేశించాలి. అలాగే మీ మనసు కేవలం ఒక ఆత్మ సాధనా మార్గమే. ఈ సంగతిని దానికి సూచించాలి. దృఢ నిశ్చయ శక్తితో మీ మనసుని ఉత్తేజితం చేయండి. ఇచ్ఛాశక్తి, దృఢ నిశ్చయ శక్తి ఆత్మధర్మం. యోగ నిద్ర విధానం మీకు మీ శరీరము, ఇంద్రియాలు, మనసుని వ్యవస్థీకరించుకోవడానికి సహాయపడుతుంది. కానీ మీరు తలపెట్టిన ప్రణాళికల్ని నిర్వహించే శక్తి మీ ఇచ్ఛాశక్తి.
మీ దృఢ నిశ్చయ శక్తి వల్లనే కలుగుతుంది. నిద్రపోతూ కూడా మేల్కొని ఉండడం, మీరు నిద్ర లేవాలనుకున్నప్పుడే సరిగ్గా లేవడం చేయగలుగుతారు. సంకల్ప శక్తే ఇక్కడ అతి కీలకమైనది. ఇది విన్న తర్వాత నా బద్ధకాన్ని అధిగమించేందుకు స్వామీజీ నాకు తెలియకుండానే ఎలాంటి శిక్షణనిచ్చారా అని అర్థం చేసుకున్నాను. తన శిష్యులకి ఏం కావాలో అది నేర్చుకునేలా ఆయన నేర్పే తీరు ఎంతో ఒడుపుతో కూడుకున్నది. ప్రతి సంవత్సరము జూలైలో ఇన్స్టిట్యూట్ లో గురు పౌర్ణమి వేడుక జరుగుతుంది. ఇది పౌర్ణమి రోజున గురువుని ఆరాధించే గొప్ప సాంప్రదాయం. 1980 వేసవిలో జరిగిన ఈ శుభ సందర్భంలో నేను స్వామీజీ సన్నిధిలో ఉండే అవకాశం దక్కింది. అనాదిగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని అనుసరించేందుకు నేను స్వామీజీకి పూలదండ వేసి నమస్కరించాలనుకున్నాను. కానీ నాకు మంచి సువాసన కలిగిన పూలతో కట్టిన దండ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. నా స్నేహితుడు బాల నా కోసం ఈ పనికి పూనుకున్నాడు. గులాబీలతో ఒక దండ తయారు చేసి తీసుకొచ్చాడు. గురు పౌర్ణమి ముందు రోజు రాత్రి నేను స్వామీజీతో, స్వామిని రేపు ఉదయమే వచ్చి నేను మిమ్మల్ని చూడటానికి వస్తాను అని చెప్పాను. ఆయన అలాగేనన్నాడు. నేను మర్నాడు ఒక వెండి పళ్ళెంలో పూలదండ తీసుకుని ఆయన గది తలుపుల దగ్గర నిలబడ్డాను. తలుపు దగ్గర వేసి ఉంది. నేను మర్యాద పూర్వకంగా చిన్నగా తలుపు తట్టి లోపలికి వెళ్ళాను. స్వామీజీ గది ఖాళీగా ఉంది. కానీ ఆయన కూర్చున్న చోట నేల మీద దిండు దుప్పటిని ఏమాత్రం కదిలించకుండా మనిషి మాత్రం ఎక్కడికో వెళ్ళారు. నేను వంటగది, కాన్ఫరెన్స్ రూము, బాత్రూము చెక్ చేశాను. ఎక్కడ స్వామీజీ లేరు. నాకు అది చాలా మంగళప్రదమైన రోజు. నేను స్వామీజీతో ఉన్నంతసేపు ప్రాపంచిక వ్యవహారాల గురించి ఆలోచించలేను. అందువల్ల నేను ఆయన దుప్పటి పక్కనే కూర్చుని ధ్యానం చేయసాగాను. కానీ నా ధ్యానం స్వామీజీ రాక గురించిన ఆలోచనలతో భంగమవుతోంది. స్వామీజీ చప్పటి చేయకుండా వచ్చి నా పక్కన నిలబడి ఉంటారనే భావంతో నేను మాటిమాటికి కళ్ళు తెరిచి చూస్తున్నాను. చివరికి మానసిక ఆందోళన తట్టుకోలేక లేచి వెళ్లి తలుపులు మూసేశాను. మళ్ళీ ఆ గదులన్నీ పరిశీలించి వచ్చాను. అవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక నిశ్చింతగా కళ్ళు మూసుకొని ధ్యానం మొదలు పెట్టాను. ఒక అరగంట తర్వాత చిరపరిచితమైన సెంట్ సుగంధం నా ముక్కు పుటాలకు సోకింది. నేను కళ్ళు తెరిచాను. అప్పుడే దుప్పట్లోకి దూరి కూర్చున్న స్వామీజీ నా ఎదురుగా ఉన్నారు. నాకు ఆ క్షణమే గుర్తొచ్చింది. స్వామీజీ తన గురువు గారిని సందర్శించేందుకు వెళ్ళారు. నేను ఎంత విచలితుని అయ్యానంటే నేను ఆయన పాదాలపై నా శిరస్సుని ఉంచి సరిగా నమస్కరించలేకపోయాను. పైగా నేను మీరు బాబాజీ దగ్గరకు వెళ్ళారు అని అరిచాను. ఆయన ట్రేలో ఉంచిన పూమాల వైపు చూస్తూ ఊరికే చిరునవ్వు నవ్వి ఏముంది అక్కడ అని అడిగారు. నేను తేరుకొని పూమాలను తీసుకొని నేనేం చేస్తున్నానో సరిగా నాకే అర్థం కాని స్థితిలో దాన్ని ఆయన మెడలో వేశాను. ముందు నేను అనుకున్నది వేరు. నేను ఆయన గదిలోకి వెళ్తాను, పూదండ వేస్తాను, గురుస్తవనం పఠిస్తాను, మళ్ళీ వారి చరణాలకు పాదాభివందనం చేస్తాను, ఆశీస్సులు అందుకుంటాను అనుకున్నాను. కానీ అదంతా నేను మర్చిపోయాను. ఈ క్షణంలో నేను ఆయన ముందు నిశ్చేష్టుడుగా నిలబడ్డాను. నా భుజాల మీద శిరసే లేనట్టు నాకు పదే పదే గుర్తుకొస్తుంది. ఒకే సన్నివేశం. కొన్ని నిమిషాల మౌనం తర్వాత స్వామీజీ పూలమాల తీసి చేత్తో పట్టుకొని ఇది నీకు అన్నారు. అనుకోకుండా నేను శిరస్సు వంచి ప్రణామం చేశాను. తపస్వి మనస్వి వర్చస్వి భవ అని ఆశీర్వదిస్తూ ఆ దండని నా మెడలోనే వేశారు. తపస్సు అంటే స్వీయ క్రమశిక్షణకి అంకితం అవుగాక, దృఢ నిశ్చయ శక్తితో నీళ్లు నిండుగాక, దైవిక తేజస్సుతో వెలుగొందుగాక అని దీని అర్థం. ఈ అనుభూతి నన్ను రోజంతా కమ్మేసింది. నేను ఆ అనుభూతి పారవశ్యకతని తట్టుకోలేకపోతున్నాను. కానీ నా పెదవులు ఒక్క మాట కూడా పలకడం లేదు. ఈ విధమైన దీక్షలు ఎప్పుడూ అంతర్గతంగా ఉండాల్సినవి. అందువల్ల నాతో నేను మాట్లాడుకుంటూ నేనెంత అదృష్టవంతుడిని, స్వామీజీ వంటి మహాసాధువు, నా గురుదేవులు, నా ఆశ్రమ వాసులంతా స్వామీజీతో ఇంత సమయం వెచ్చిస్తుంటారు, వీళ్ళంతా ఎంత అదృష్టవంతులు, వారి సాన్నిధ్యంలో ఉండడం అంటే దైవ సన్నిధిలో ఉండడమే. దేశ కాలాతులు ఆయనకి ఆటంకాలు కావు. అందువల్ల ఆయనకి
తన విద్యార్థుల గురించి సమస్తము తెలుసు. వారి గురించి ధ్యానించడం అంటే దైవ ధ్యానం చేయడమే అని చెప్పుకున్నాను. ఆ శుభదినం నాటి సాయంత్రం వందలాది అతిథులు ఆశ్రమ వాసులు ఆడిటోరియంలో సమావేశమై ఉన్నారు. కొంతమంది జై గురుదేవ, జై గురుదేవ, జై జై గురుదేవ అంటూ గురుస్తవనం చేస్తున్నారు. కానీ స్వామీజీ ఆడిటోరియం ప్రవేశించగానే అందరూ స్తవనం ఆపేశారు. అయితే స్వామీజీ ముందుకు సాగుతూ, ఎందుకు ఆపేశారు? నాకు కూడా గురుదేవులు ఉన్నారని తెలుసా? ఇవాళ నేను మీకు గురువు అంటే ఏమిటో చెప్తాను అన్నారు. గురువు అనే పదంపై అందరికీ ఎన్నో రకాల భావనలు ఉన్నాయి అంటూ స్టేజ్ మీదకి వెళ్ళారు. ఆయన వేదిక మీద కూర్చున్నారు. కళ్ళు మూసుకొని ఉన్నారు. అలా కొద్ది క్షణాలు అలాగే కూర్చున్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. గురు శబ్దం ఎంతో పవిత్రమైనది. మేము గురు శబ్దాన్ని విడిగా ఒక పదంగా ఉపయోగించం. గురు పదంతో పాటు దేవ అనే పదాన్ని కూడా కలిపి గురుదేవులు అని అంటాం. దేవ అంటే ప్రకాశ స్వరూపుడు అని అర్థం. అందుకే మేము గురుదేవులు అని ఉపయోగిస్తుంటాం. గురుదేవులు అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టేవారు. గురుదేవులు మన హృదయాంతరాలలో మేడం, ఒక్క మినిట్ మేడం. ఏమైంది మేడం? పేజీల ముందుకు వేసాయి మేడం. కొంచెం ఇంకా అది జరపాల్సిందే, అంత లోపల ముందుకు వేసాయి. ప్రజలంతా అంటే ఆయన వేదిక మీద కూర్చున్నారు, కళ్ళు మూసుకొని కూర్చున్నారు. అలా కొద్ది క్షణాలు అలాగే మేము కూర్చున్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. గురు శబ్దం ఎంతో పవిత్రమైనది. మేము గురు శబ్దాన్ని విడిగా ఒక పదంగా ఉపయోగించాం. గురు పదంతో పాటు దేవ అనే పదాన్ని కూడా కలిపి గురుదేవులు అని అంటాము. దేవ అంటే ప్రకాశ స్వరూపుడు అని అర్థం. అందుకే మేము గురుదేవులు అని ఉపయోగిస్తుంటాం. గురుదేవులు అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టేవారు. గురుదేవులు మన హృదయాంతరంగంలో మార్మిక ప్రదేశంలో నివసిస్తారు. ఆయన మనల్ని జీవితంలో అన్ని వేళలా నడిపిస్తూ ఉంటారు. అదే అంతర జ్యోతి. ప్రజలంతా గురువు అంటే ఒక ప్రత్యేకమైన మనిషి అనే భావనలో ఉంటారు. అది చాలా పొరపాటు. నాలాగా మీలాగా ప్రతి మనిషిలాగా మానవ గురువుకి కూడా జనన మరణ క్రియలు ఉంటాయి. కానీ గురుదేవులు అమరమూర్తి. ఆయనకు జననం మరణం క్షయం తప్పనిసరి. చరిత్ర మొదటి నుంచి ఈ గురువు, ఆ బోధకుడు, ఈ యాజకుడు, ఆ స్వామి నుంచి మార్గదర్శకత్వం పొందాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటిదాకా వాళ్ళు ఏమీ సాధించలేదు కూడా. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతమంది బోధకులు ఉపదేశించే బోధనలు విన్నా ఎంతవరకు యాజకుడు, స్వామి నుంచి మార్గదర్శకం పొందాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఇప్పటిదాకా వాళ్ళు ఏమీ సాధించలేదు కూడా. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతమంది బోధకులు ఉపదేశించే బోధలు విన్నా, ఎంతమంది ధర్మోపన్యాసాలు అధ్యయనం చేసిన మీరు ఎన్నడూ మీ సందేహాలు భయాల నుంచి విముక్తం కాలేరు. మీరు మీ సందేహాలు భయాల నుంచి విముక్తం కాకుండా మీరు మనస్ఫూర్తిగా ఎన్నడూ సాధన చేయలేరు. మీరు మనస్ఫూర్తిగా సాధన చేయనిదే మీకు ప్రత్యక్ష అనుభవం అన్నది రాదు. ప్రత్యక్ష అనుభవం రానిదే మీకు నిజమైన ప్రశాంతత ఎప్పుడూ లభించదు. మీలో ఉన్న దివ్య పురుషుని మార్గదర్శకత్వం మీరు అందుకుంటేనే సందేహాలు భయాలు తొలగిపోతాయి. మీకు మీ దారికి, మీ జీవన మార్గానికి విలువనివ్వాల్సిన అవసరం ఉండదు.
అంతరంగ ప్రకాశం అంచలమైన అంకిత భావంతో మీ హృదయాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆ అంకిత భావం దివ్యత్వంతో ప్రకాశిస్తుంటే అప్పుడు మీ దృఢత్వం ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఊహించలేరు. విసుగుని నైరాశ్యాన్ని పోగొట్టుకోవడానికి మీలో మీరు బోధకుడిని, గురుదేవుని వెతుక్కోవాలి. అంతరంగ బోధకుని ప్రకాశంలో మీకు మేలు చేసేదేదో, కీడు చేసేదేదో గుర్తించవచ్చు. మంచి చెడు విడివిడిగా వేరు చేసి తెలుసుకోలేకపోతే మీరు బాహ్య ప్రపంచం చేతిలో దోపిడీకి గురి అవుతారు. ఘోర వైఫల్యాన్ని చవి చూస్తారు. నీ గురువు ఎంత ప్రకాశాన్ని పొందినా అతడు నీకు ఆ జ్ఞాన జ్యోతిని చూపించే గ్యారంటీ ఇవ్వలేడు. ఆయన నీకు దారి చూపిస్తాడు, అతడు నీకు జ్యోతిని చూపలేడు. లోపలికి వెళ్ళి అంతర జ్యోతిని వెతకాల్సింది, తిలకించాల్సింది నువ్వు దాన్ని ఆలింగనం చేసుకోవాల్సింది నువ్వు. చూడు మేడం, ఇక్కడ కూడా వచ్చింది చూడండి, ఆలింగనం అనేది. అవును మేడం. అంటే లోపలికి వెళ్ళి అంతర్జ్యోతిని వెతకాల్సింది, తిలకించాల్సింది నువ్వు, ఆలింగనం చేసుకోవాల్సింది కూడా నువ్వే. కౌగిలించుకోవడం, ఆలింగనం చేసుకోవడం. అవును మేడం. అంటే రోజు అక్కడ ఏమి మనం చెప్తున్నామో, మీరు చెప్తున్నారో అది ఇక్కడికి వచ్చేస్తున్నాయి మేడం. అసలు మేడం అది అంటే కాంతి మేడం, కాంతి. అది ఎలా చెప్పాలంటే, గాలి అనేది ఇక్కడ ఒక గాలి అక్కడ ఒక గాలి ఏముండదు కదా, అర్థమవుతుంది అట్లా. ఆ కాంతిలో ఉన్న జ్ఞానం కాంతితోటే ఎక్కడా ఉంటుంది మేడం, ఎక్కడా ఉంటుంది. అంతా ఉంటుంది, అంతా ఉంది. కానీ ఎప్పుడు దాన్ని మనం తీసుకునే శక్తి వస్తే అప్పుడు మన ముందుకు వస్తుంది. అవును అవును. అంతకుముందు మన కళ్ళ ముందే ఉన్నప్పుడు మనకు కనపడుతుంది, ఇంకేం లేదు. మనం కలుసుకునేందుకు మహానుభావులైన గురుదేవులు ఎక్కువ మంది ఉంటారు. ఒకవేళ మనం కలుసుకున్న వారు ప్రకృతి సిద్ధంగా మనకు అందించబడిన గుణగణాల్లో మార్పు తెప్పించేందుకు ప్రయత్నించారు. మన బలాలు బలహీనతల్ని మనం గుర్తించేందుకు సహాయపడతారు. మీరు మీ బలహీనతల్ని అధిగమించేందుకు మీకు దోహదం చేస్తారు. మీ అంతరంగాన్ని బలోపేతం చేయగలిగే సంస్కారాన్ని మీకు ఇస్తారు. సరైన సమయం వస్తే దైవేచ్ఛతాన్ని నిర్ధారిస్తే. మాస్టర్ వచ్చేస్తున్నాడు మేడం. అవును మేడం. ఏంటి అసలు ఇంకా కూర్చొని ఒక 20 నిమిషాలకే మొదలైపోతుంది ఇంట్లో. వస్తే దైవేచ్ఛతాన్ని నిర్ధారిస్తే, బలోపేతం చేసుకోగలిగితే సంస్కారాన్ని మీకు ఇస్తారు. సరైన సమయం వస్తే దైవేచ్ఛ దాన్ని నిర్ధారిస్తే ఆయన మీ హృదయ పీఠంలో అంతర్జ్యోతిని ప్రకాశింపజేస్తాడు. అలా చేసే ముందు అతడు నీ స్వీయ బాధ్యత విలువని అర్థం చేసుకుంటాడు. ఆ జ్ఞాన జ్యోతిని నీవు ఎంత చైతన్యవంతంగా ఉంచుకోవాలి, ఆ ప్రకాశాన్ని ఎంత వీలుగా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తాడు. ఇదంతా దైవ కృపని సిద్ధం చేసుకుంటూనే అందుకునేందుకు చేసే ఎవరు సన్నాహాలు. నేను ఇంకా చెప్తాను చూడండి. మీరు దీపం వెలిగేందుకు అవసరమైన ప్రమిద, వత్తి, నూనె సమీకరించుకోండి. దీపము ఈ విధ ప్రకాశం మీ హృదయంలో అంతర్జ్యోతిని ప్రకాశింపజేస్తాడు. అలా అంటే అలా చేసే ముందు అతడు నీ స్వీయ బాధ్యత విలువను అర్థం చేసుకుంటాడు. ఆ జ్ఞాన జ్యోతిని ఎంత చైతన్యవంతంగా ఉంచుకోవాలి, ఆ ప్రకాశాన్ని ఎంత వీలుగా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తాడు. ఇదంతా దైవ కృపకి సిద్ధం అందుకునేందుకు చేసే ఎదురు సన్నాహాలు. నేను ఇంకా చెప్తాను చూడండి. మీరు దీపం వెలిగేందుకు అవసరమైన ప్రమిద, వత్తి, నూనె సమీకరించుకోండి. ఆ సంసిద్ధత పూర్తి అయిన తర్వాత ఆ నిగూఢ ప్రకాశం బోధకునిలో ఉన్న చైతన్యవంతమైన జ్యోతిని తనని ప్రజ్వలింపజేయమంటూ
ప్రేరేపిస్తుంది. మరోలా చెప్పాలంటే మీలో ఉన్న చైతన్యవంతుడైన బోధకుడి అభ్యర్థన లభించిన క్షణమే మీలో ఉన్న చిరంతన జ్యోతి సేవ చేయడానికి సంసిద్ధం అవుతుంది. నిజమైన గురువు తన శిష్యుడికి ఎన్నడూ లేనిపోని ఊహలు, ఆశలు కల్పించాడు. నిజమైన గురువు ఎన్నడూ తన శిష్యుడికి నువ్వు నన్ను సేవిస్తే నీకు బదులుగా నేను సాధన చేస్తాను అని చెప్పడు. ఒక విషయం మాత్రం నేను మీకు చాలా బలంగా స్పష్టంగా చెప్తాను. ఒక గొప్ప వ్యక్తి చుట్టూ తిరగడం వల్ల మీరు గొప్ప వ్యక్తి కాలేరు. సాధువు చుట్టూ తిరగడం వల్ల ఎవరు సాధువు కాలేరు. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు వీళ్ళంతా గొప్ప మహనీయులు. వీరు కోట్లాది మందికి తెలుసు. వేలాది మంది వారితో కలిసి జీవించారు. కానీ ఎంతమంది వారు ఆధ్యాత్మిక జ్యోతిని తమలో వెలిగించుకోగలిగారు? ఒకరో లేదా ఇద్దరో మాత్రమే ఉన్నారు. ఆ మహనీయులు చాలా శక్తివంతులు, దయామయులు. కానీ వారి చుట్టూ ఉన్న జనంలో ఎంతో మంది అజ్ఞానులై ఉంటారు. వారిని చూసి జాలిపడ్డం తప్ప మేడం మేడం ఒక్క నిమిషం మేడం. నీ గురువు ఎంత ప్రకాశాన్ని అంటే మీలో ఉన్న దివ్య పురుషుని మార్గదర్శకత్వం మీరు అందుకుంటేనే సందేహాలు, భయాలు తొలగిపోతాయి. నిజమైన గురువు తన శిష్యుడికి ఎన్ని లేనిపోని ఊహలు, ఆశలు కల్పించడు. నిజమైన గురువు ఎన్నడూ తన శిష్యునికి నువ్వు నన్ను సేవిస్తే నీకు బదులుగా నేను సాధన చేస్తాను అని చెప్పడు. ఒక విషయం మాత్రం నేను మీకు చాలా బలంగా స్పష్టంగా చెప్తున్నాను. ఒక గొప్ప వ్యక్తి మీ చుట్టూ తిరగడం వల్ల గొప్ప వ్యక్తి కాలేరు. సాధువు చుట్టూ తిరగడం వల్ల ఎవరు సాధువు కాలేరు. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు వీళ్ళంతా గొప్ప మహనీయులు. వీరు కోట్లాది మందికి తెలుసు. వేలాది మంది వారితో కలిసి జీవించారు. కానీ ఎంతమంది వారి ఆధ్యాత్మిక జ్యోతిని తమలో వెలిగించుకోగలిగారు? ఒకరో లేదా ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆ మహనీయులు చాలా శక్తివంతులు, దయామయులు. కానీ వారి చుట్టూ ఉన్న జనంలో ఎంతో మంది అజ్ఞానులై ఉంటారు. వారిని చూసి జాలిపడటం తప్ప మనం మరేమీ చేయలేని పరిస్థితిలో ఆ మహనీయుల నుంచి ఉన్నతమైన ఆధ్యాత్మిక సంపదను అందుకుని జీవితాన్ని జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా తక్కువ మంది ప్రయత్నిస్తారు. ఫలితంగా ఈ మహనీయుల అనుయాయుల్లో అసఖ్యం, అసూయ, దురాశ, కోపము, కోరికలు, ఆత్మీయత, అహంకారము వంటి ప్రతికూల భావనలన్నీ ఉన్నాయి. గొప్ప వ్యక్తుల అనుయాయులు ఎలాంటి స్థితిలో ఉంటారో మీరు అలాంటి స్థితిలోనే ఉన్నారు. ఈ గురు పౌర్ణమి మీలో కొలువు తీరిన గురువుని మీకు గుర్తు చేసే రోజు. మీలో ఉన్న ప్రకాశం, ఉత్సాహాన్ని ఇనువడింపచేస్తుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం, స్వీయ ప్రేరణ, దేవుడి మీద నమ్మకాన్ని కలిగిస్తుంది. ఈ సందర్భంలో మీ సాధనని ఇతోధికమైన శక్తితో చేయడానికి కృత సంకల్పం ఉండాలి. మీరు మీ గురువుని ప్రేమించడం, గౌరవించడం ముఖ్యం. ఏ గురువు వల్ల
ప్రేమించడం, గౌరవించడం ముఖ్యం. ఏ ఒక్క విషయానికి ఎవరికి మీద ఆధారపడవద్దు. మీ గురువు భౌతిక రూపం మీద మీ గురువు ఒక శారీర రూపధారిగా మాత్రం గుర్తించకండి. గురువు అంటే ఒక పవిత్ర జ్యోతి, పవిత్ర ప్రకాశము. అంటే కానీ మీ గురువుకి మీ శరీర రూపధారిగా మాత్రం గుర్తించకండి. గురువు అంటే ఒక పవిత్ర జ్యోతి, పవిత్ర ప్రకాశం. ఆ పవిత్ర ప్రకాశం మీకు భిన్నం కాదు. ఆ ప్రకాశమే మీరు. ఈ ఉపన్యాసం అచ్చం నాతో నేను రోజుల్లా చెప్పుకునే స్వీయ అభిభాషణ. మేడం మీరు ఇది నిన్న చెప్పారు చూడండి, ఇది కూడా వచ్చింది. అంటే మనమే నేనే ఒక పవిత్ర జ్యోతి, పవిత్ర ప్రకాశం అనేసి ఆయన చెప్పారు. ఆ పవిత్ర ప్రకాశము మీకు భిన్నం కాదు. ఆ ప్రకాశమే మీరు అన్నారు కదా. అంటే ఈ ఉపన్యాసం ఎట్లుందంటే ఆయన చెప్పేది నాతో నేను రోజుల్లా చెప్పుకునే స్వీయ అభిభాషణ. మీరు నిన్నే అన్నారు చూడండి, ఎంత బాగా వచ్చినాయి మేడం. నిజంగా అంటే ఇక్కడ మీరే రాశారు అన్నట్టుగా ఉన్నాయి ఇవన్నీ. మనం మిర్రర్ వర్క్ లో కానీ చెప్పుకోవాలి, మనం స్వీయంగా అన్ని చెప్పుకుంటేనే వస్తాయి అన్నట్టు కూడా. అవును మేడం. స్వీయ ఏకపాత్ర సంవాదాలలాగానే నడుస్తుంది. స్వామీజీ, ఆయన గురువు, భవాల్ రాకుమారుడు, ఇంకా ఆ నిత్య నూతన ప్రకాశంలో తరిస్తున్న మరెందరో మహర్జ్యోతి రూపాలను సరికొత్తగా అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తున్న ఉపన్యాసం ఇది. ఆనాటి నుంచి నా ప్రయాణం మరో కొత్త రూపం తీసుకుంది. గురువు పావన జ్యోతి ప్రకాశంగా ఎలా ఉంటారో ఆలోచించడం మొదలు పెట్టాను. ఆ పవిత్ర జ్యోతి నాలో నుండి గాని నా ఇతర వ్యక్తుల నుంచో గాని ఎలా భిన్నం కాదో అనుభూతి చెందాను. ఆ జ్యోతి మనలాంటి వ్యక్తుల్లో ప్రవేశించి ఇన్ని భిన్న రూపాల్లో ఎలా ప్రకాశిస్తుందో ఆ జ్వాలను నేరుగా నాలోనే ప్రకాశిస్తున్నట్టు చూడడం ఎంత గొప్పగా ఉంటుందో కదా. అవును మేడం. అమెరికాలో చెప్పండి మేడం. ఆ తండ్రి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ దేని ద్వారా ప్రకాశించాలో ప్రకాశిస్తాడు దైవం. ఎస్ మేడం. అమెరికాలో స్వామీజీ బహుముఖ ప్రజ్ఞ సంపూర్ణంగా అవగతమైంది నాకు. భారతదేశంలో ఆయన నేను పరమ దయాళువైన సాధువుగాను మర్మ సాధువుగాను మాత్రమే చూశాను. గొప్ప సాధకులకి కొన్ని మార్మికమైన దీక్షలు ఇచ్చి ఉన్నారు తప్ప అక్కడ ఉపన్యాసాలు ఏవి ఇవ్వలేదు. భారతదేశంలో ఆయన ఎక్కడ ఉన్నారో కనిపెట్టడం కష్టం. ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు తప్ప ఆయన ఎక్కడ ఉన్నది, ఏం చేసింది చెప్పడం కష్టం. అమెరికాలో ఆయన జనంతోనే మసులుతారు. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేది ప్రయాణ కార్యక్రమం ముందే సిద్ధంగా ఉండేది. ప్రజలు ఆయన్ని ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ కలుసుకునేవారు. ఇక్కడ ఆయన బోధకుడు, అనర్గళంగా ఉపన్యసించగలిగే ఉపన్యాసవేత్త, రచయిత, పాలనా దక్షులు, మానవతావాదిగా మెలిగేవారు. ఈ రకమైన వ్యక్తిత్వం ఆయనలోని మార్మిక దృక్కోణాన్ని అధిగమించేది. స్వామీజీ గొప్ప అద్భుతమైన కోణం ఆయన బోధన. నేను ఈ రోజు ఓసారి వెనక్కి తిరిగి నా నోట్స్ ని పరికిస్తే స్వామీజీ తమ ఉపన్యాసాల్లో ఆధ్యాత్మిక బోధకుడికి, మత బోధకుడికి మధ్యలో మీలో చాలా మంది ఇతర వ్యక్తుల్లోనూ టీచర్లోనూ గురువుని వెతుక్కుంటూ ఉంటారు. అప్పుడు మీ తండ్రిలోనో మీ తల్లిగారిలోనో ఆ గురువుని దర్శిస్తారు. మీరు ఉన్నతమైన కల్పన ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. కానీ విషయాలు మీరు అనుకున్నట్టు లేదనుకోండి, వెంటనే మీకు నిరాశ కలుగుతుంది. ఆ నిరాశలో ఆధ్యాత్మిక సత్యాన్ని నిందిస్తారు. కానీ స్మృత్యాది గ్రంథాలన్నీ మనకు సర్వేశ్వరుడైన దేవుడే, సర్వజ్ఞుడే ఉన్నాడు.
ఆ నిరాశలో ఆధ్యాత్మిక సత్యాన్ని నిందిస్తున్నారు. కానీ శృతి స్మృత్యాది గ్రంథాలన్నీ మనకు సర్వేశ్వరుడైన దేవుడే సర్వజ్ఞుడని చెప్తున్నాయి. ఒక దివ్య పురుషుడు అంతర ప్రకాశంగా ఉండి మనకు మార్గం చూపుతాడు. ఒక మత ప్రచారానికి ఆధ్యాత్మిక బోధకుడికి మధ్య చాలా తేడా ఉంటుంది. మత ప్రచారకుడు ప్రజల్ని ఒక గ్రూప్ లో భాగంగా ఉండడానికి క్రమశిక్షణ ఉంటాడు. అది మనల్ని తరచుగా మిగతా మానవ సమాజం నుంచి వేరు చేసి మన చైతన్యాన్ని నొక్కేస్తుంది. ప్రచారకులు తమని విశ్వసించాలని చెప్తారు, కానీ ఆధ్యాత్మిక బోధకులు మన చైతన్యాన్ని విస్తరింపజేస్తారు. వాళ్ళు కఠోరమైన నియమ నిబంధనలు సూత్రాలకు లోబడి పరిశీలించరు. నిజమైన బోధకులు తాము చేస్తున్న ఈ దివ్య స్వామీజీ విషయము కఠోరమైన నియమ నిబంధనల సూత్రాలకు లోబడి పరిశీలించరు. నిజమైన బోధకులు తాము చేస్తున్న దివ్య బోధ వల్ల కలిగే మహత్ ఫలితాలకి పొంగిపోయి నేను కాబట్టి ఇంత గొప్ప పని చేస్తున్నాను అనే మిథ్యాభావనలకి లొంగి అల్ప సంతోషానికి లోనుకారు. వారు తమ సాధు సంప్రదాయాలను పాటిస్తున్నామని, తమ కర్తవ్యాన్ని తాము నెరవేరుస్తున్నామని భావిస్తారు. వారు అలాంటి గురువులు, అలాంటి బోధకులు ఏనాడు ఒక సాంప్రదాయం మీదే దృష్టి నిలపరు. ఎందుకంటే అవి అన్ని మతాలను ప్రజలను సమానంగా చూస్తాయి. స్వామీజీ ఏ విషయం చెప్పినా అంతరంగంలో కొలువున్న పరమాత్మని తలుచుకున్న తర్వాతే మొదలు పెడతారు. ఆ తర్వాత బ్లాక్ బోర్డ్ మీద రాసి ఉన్న విషయం చూసి ఏం చెప్పాలో ఓ క్షణం ఆలోచిస్తారు. ఆ తర్వాత కొద్ది మార్పులచే ఈ క్రింది వాణిలో ఇలా మొదలు పెడతారు. మనిషి అంటే కేవలం మానవ శరీరమే కాదు, కేవలం మనసు మాత్రమే కాదు, శరీరానికి మనసుకి మధ్య శ్వాస అనేది ఒకటి ఉంది. మనం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే శారీరక మానసిక స్థాయిలో శ్వాస మర్మాన్ని తెలుసుకోవాలి. శ్వాస ఒక సీక్రెట్ కస్టమ్స్ ఆఫీసర్ లాంటిది. శరీరం మనసుకి మధ్య ఎగుమతి దిగుమతులు చేసి వాటి మధ్య నిరంతరం సంచరిస్తూ ఉండి మనసే దీర్ఘాయుషు. దీర్ఘాయువు రహస్యం అంతర్గత పవిత్రత శ్వాసకి అనుగుణంగా నడుచుకోవడం వల్లనే సాధ్యపడతాయి అని చెప్తారు. అప్పుడు స్వామీజీ చెప్పాలనిపిస్తే విషయాన్ని ఇంకా విస్తరించి చెప్పేవారు, లేదంటే మనసు మర్మం గురించి వివరించేవారు. బంధానికైనా మోక్షానికైనా మనసే మూలం అనేవారు. మనం ఆధునిక విద్యా వ్యవస్థలో మనకి కేవలం మైండ్ లోని చైతన్యవంతపు భాగాన్ని ఎలా సంస్కరించుకోవాలో మాత్రమే తెలుస్తుంది. కానీ అవచేతన అంటే సబ్ కాన్షియస్ భాగం గురించి ఎవ్వరూ వివరించలేదు. మీ అవచేతన స్థితిలోకి మీరు ప్రవేశించడం తెలిస్తే మీరు మీ గత జీవితంలోనే మీరు విఫలమైతే అది మిమ్మల్ని భయాందోళనలో ఊగిసలాడేలా చేస్తుంది. ఒక నిమిషం మేడం, ఏంటి
అప్పుడు స్వామీజీకి చెప్పాలనిపిస్తే విషయాన్ని ఇంకా విస్తరించి చెప్పేవారు, లేదంటే మనసు మర్మం గురించి వివరించేవారు. బంధానికైనా మోసానికైనా మనస్సే మూలం అనేవారు. మన ఆధునిక విద్యా సంస్థలో మనకి కేవలం మైండ్లోని చైతన్యవంతమైన భాగాన్ని ఎలా సంస్కరించుకోవాలో మాత్రమే తెలుస్తుంది, కానీ అవచేతన అంటే సబ్ కాన్షియస్ భాగం గురించి ఎవరు వివరించలేదు. మీ అవచేతన స్థితిలోకి మీరు ప్రవేశించడం తెలిస్తే తప్ప మీరు మీ గత జీవితంలోని సూక్ష్మతమైన ముద్రల నుంచి విముక్తం కాలేరు. మీ అవచేతన మనసుని అర్థం చేసుకోవడంలో మీరు విఫలమైతే అది మిమ్మల్ని భయాందోళనలో ఊగిసలాడేలా చేస్తుంది. ధ్యానం అనేది ఒక పరికరం వంటిది, దానితో మీ అచేతన మనస్సుని చేరుకోవచ్చు అని చెప్పేవారు. ఆ తర్వాత స్వామీజీ మనస్సు స్థాయిని దాటి అతీత స్థితిలో ఉండే విషయాల్ని గురించి విస్తారంగా చెప్పేవారు. ఆత్మని స్వామీజీ ఎన్నడూ చైతన్య కేంద్రం అని పిలిచేవారు. మీరు మీ జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందించాలంటే ప్రతి స్థాయిలోనూ శరీరము, శ్వాస, మనస్సు, చైతన్యము మొదలైన వాటికి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ ఉండాలి. 2 ప్రపంచాలకి చెందిన పౌరులు మీరు. ఒకటి మీకు బాహ్యంగా ఉన్న ప్రపంచము, రెండవది మీలో ఉన్న ప్రపంచము. ఈ 2 ప్రపంచాలకి వంతన వేయడమే సాధన. తరచుగా శ్రోతల్లో ఎవరో ఒకరు స్వామీజీ నేను సాధన చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ లోపల చాలా పెద్ద సంఘర్షణ జరుగుతోంది, నేనేం చేయాలి అని అడుగుతారు. స్వామీజీ దానికి జవాబిస్తూ, సాధన ప్రేమపూరితమైనది కాకపోతే మీరు దాన్ని ఎంత పద్ధతిగా చేసినా, ఎంత ప్రామాణికంగా చేసినా అది యాంత్రికమే అయిపోతుంది. మీ సాధనకి ప్రేమని మిళితం చేయండి. అక్కడే మీరు దీర్ఘకాలం పాటు ఎలాంటి నిరాశ నిస్పృహ లేకుండా సాధన చేయగలరు. ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై ఉన్నప్పుడు మీతో మీరు హాయిగా ఉండండి, మిగతా వారితోనూ హాయిగా ఉండండి. మీరు బాధపడకండి, ఇతరుల్ని బాధ పెట్టకండి. మీ శక్తి సామర్థ్యాల మేరకు మీరు నిలబడండి. మీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ సాధనని ఇంకా బలంగా సుస్థిరంగా చేయండి అని చెప్పేవారు. అప్పుడు మళ్ళీ విషయాన్ని మరోవైపుకి తీసుకుని వెళ్ళేవారు. మీ కర్తవ్యాన్ని ప్రేమతో నిర్వహించండి. మీరు మీ పనుల్ని ప్రేమగా నైపుణ్యంగా చేయడం మొదలు పెడితే ఈ ప్రపంచంలో సంతోషంగా జీవించగలరు. యోగం అంటే మీ పనుల్ని అందంగా నైపుణ్యంగా చేసుకోవడం. ఈ ప్రపంచానికి అతీతంగా ఉంటూ కూడా మీరు ఈ ప్రపంచంలో ఎలా ఉండవచ్చో చూపిస్తుంది. ఈ ప్రపంచంలోని వస్తువులతో సంగబుద్ధి లేకుండా ఆనందిస్తూ ఉండడం. ఈ జీవిత లక్ష్యం ఏమిటి? జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఏం చేయాలి? దీనికి మనం జీవితం నుంచి పారిపోవలసిన అవసరం కానీ, బాధ్యతల నుంచి తప్పించుకోవాల్సిన అవసరం కానీ లేదు. కర్తవ్యం పాటించడం అంటే చాలా శక్తివంతమైన పని చేస్తున్నట్టే. మీ కర్తవ్యాల్ని ప్రేమగా, నిస్వార్థంగా, నైపుణ్యంగా చేయాలి. అలా చేస్తే మీరు ఇక్కడే విముక్తులు అవుతారు. విమర్శనాత్మకంగా ఆలోచిస్తే స్వామీజీ ఉపన్యాసాలు ఒక పద్ధతి ప్రకారం నడిచినట్టు ఉండవు. ఆయన చెప్పాల్సిన విషయానికి ఏమాత్రం సంబంధం లేని మరో విషయం తీసుకొని చెప్తారు. కానీ ఆయన చెప్పే విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే శ్రోతలు మంత్రముగ్ధులై వింటూ ఉంటారు. ఆయన నోటి వెంట మాట వచ్చిందంటే శ్రోతలు వినాలని కోరుకునే మాటే అయి ఉండేది. ఆ శ్రోతల్లో ప్రతి ఒక్కరూ స్వామీజీ తమ గురించి, తమ సమస్యల గురించి మాట్లాడుతున్నారని భావించేవారు. ప్రతి ప్రసంగంలోనూ స్వామీజీ దైనందిన జీవితంలోని సంఘటనల ద్వారా భగవంతుని ఉనికిని గుర్తించాలంటూ బలమైన స్వరంతో తెలిపేవారు. తాను ఒక మతం గురించి బోధించడం లేదని, తాను కేవలం హిందూ మతానికో ఒక నిర్దిష్టమైన పదానికో కట్టుబడడం లేదని స్పష్టంగా చెప్పేవారు. నిజానికి ఆయన తన లెక్చర్లో భగవంతుడు శబ్దాన్ని మొదట్లో ఉపయోగించేవారు, కానీ త్వరలోనే ఆ పదాన్ని వదిలేసి ఆ తర్వాత ఉపన్యాసం అంతా దైవ, దివ్య పురుషుడు అనే పదాల్ని వాడేవాడు. భగవంతుడు ఆరాధింపబడాలని అర్రులు చాచాడు.
భగవంతుడు సర్వవ్యాపి, సకల చరాచరుడు. ఆయనకు కావలసింది ఏదీ లేదు. మీరు భగవంతుడిని సేవించాలనుకుంటే మీరు ఆయన సృజించిన సృష్టిలో ఒక మంచి వ్యక్తిగాను, మంచి పనులు చేసి దివ్యత్వాన్ని ప్రదర్శించే విధంగాను జీవిస్తూ ఉండాలి. ఆయన రచించిన ఈ సృష్టికి మీరు మరింత అందాన్ని తీసుకొని రాలేకపోతే పోవచ్చు, కనీసం ఇప్పుడున్నంత అందంగాను పరిశుభ్రంగాను ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎవరికి బాధని కలుగు చేయకండి. దివ్యత్వం మీలోనే ఉంది. దానినే మీరు భగవంతుడిని పిలుస్తున్నారు. మీరు ఈ ప్రపంచ సంక్షేమం కోసం పని చేయడం చూసి ఆయన ఎంతో సంతోషిస్తారు. మన హృదయం కుహరంలో ఉన్న దైవం మన పనుల్ని సాక్షిభూతంగా చూస్తుంటాడు, ఆనందిస్తుంటాడు. మనం కరుణాపూరితమైన నిస్వార్థమైన పనుల్ని చేయడం చూసి ఆయన సంతోషంగా ఉంటాడు. దైవాన్ని పూజిస్తున్నామంటూ మనం డమరుకాలు, శంఖాలు మ్రోగించి పూజించడంలో ఏమైనా అర్థం ఉందా? సాధన లక్ష్యం దేవుడిని చూడడమో లేదా దివ్యంగా మారడమో కాదు. ఎందుకంటే మీరే దేవుళ్ళు, మీరే దివ్యులు. వేరే మారడం అంటూ ఏమీ ఉండదు, ఏమీ లేదు. మీ దివ్య ప్రకాశాన్ని అర్థం చేసుకోవడానికి మీరు మొదట మానవులుగా మారండి. మనకి ఉన్న పశు ప్రవృత్తుల వల్ల దివ్యత్వం మరుగున పడిపోతుంది. కోపము, అసహ్యము, ఈర్చ, సంగము, కోరిక, అహంకారము వంటివి వృత్తులు, పశు ప్రవృత్తులు. ఈ ప్రవృత్తులకి ఈ 4 ప్రాథమిక అవసరాలు ఉంటాయి: ఆహారం, మైథునము, నిద్ర, స్వీయ పరిరక్షణ, కాంక్ష. దివ్యానుభూతి అనే నిచ్చెన ఎక్కడానికి మొదటగా మీరు మీలోని ఈ పశు ప్రవృత్తుల్ని అణగిపోయేలా చూసుకోవాలి. అప్పుడు మీరు పరిపూర్ణమైన మానవులు అవుతారు. మీలో ప్రదర్శితమయ్యే గొప్ప మానవత్వమే దివ్యత్వాన్ని మీ వైపు ఆకర్షించుకుంటుంది. అప్పుడు దివ్యత్వం వైపు మీరు పరుగులు తీయడం అవసరం లేదు. మనలోని దివ్యత్వము పరిపూర్ణతని పొంది సంతృప్తిగా ఉంటుంది అని బోధించారు. స్వామీజీ ఉపన్యాసాలు, బోధనలు వేళలో ఒక సామాన్యుడిలాగా, ఒక సన్యాస మానవుడిలా కాలం గడుపుతున్నారు. వారి ప్రతి చర్యలను ఇది స్పష్టంగా కనిపిస్తుంది. టెన్నిస్ ఆడినప్పుడు చూస్తే ఆయన ఓ టీనేజర్లా ఉంటారు. బిగ్గరగా అరుపులు, కేకలతో చాలా హడావిడి చేస్తారు. హుషారుగా ఉంటారు. ప్రతి స్ట్రోక్ కి కామెంట్ చేస్తూ ఉంటారు. జనాల మీద జోకులు పేలుతూ ఉంటాయి. పిల్లలకైతే స్వామీజీ ఆట ముగించగానే తమని ఒళ్ళోకి తీసుకొని క్యాండీలు ఇస్తానని తెలుసు. చిన్న పిల్లలతో కలిసి ఉన్నప్పుడు ఆయన వాళ్లతో ఆటలాడుకునే తాతగారిలా ఉండేవారు. వాళ్లతో ప్రేమగా వ్యవహరిస్తూ ఉండేవారు. వారి తల్లిదండ్రులకు కూడా ఎప్పుడు పిల్లలతో సరదాగా, సంతోషంగా గడపమని చెప్తూ ఉండేవారు. స్వామీజీ బయట ఎక్కడైనా నడుస్తూనో, గార్డెన్లో పనిచేస్తూనో, మంట అంటిస్తూనో కనిపిస్తే చాలు పిల్లలు వెంటనే ఆయన చుట్టూ ముగేవాళ్ళు. స్వామీజీ వాళ్ళని తరచుగా అడిగే ప్రశ్న ఒకటే ఉండేది: మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేది ఎవరు అనేవారు ఆ పిల్లలంతా. బాబా అనేవారు కొన్నిసార్లు స్వామీజీ వాళ్ళను. మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు అనేవారు. ఆ పిల్లలు తమ చిట్టి చేతులు చాపి కోరస్ లో ఇంకా అనేవాళ్ళు. ఒక్కోసారి పిల్లలు స్వామీజీ గదికి వెళ్ళేవారు తమ తల్లిదండ్రులతో కలిసి. అక్కడ వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉండేది. వాళ్ళు ఆయన దగ్గరికి దూసుకుపోయేవారు. వెళ్ళి అమాంతరం ఆయన ఒళ్ళో పడేవారు. ఆయన వాళ్ళ చెక్కీళ్ళు నిమిరి బుగ్గలు సాగదీసి వాళ్లతో ఆటలాడుతుండేవాళ్ళు. ఆయన జుట్టు పట్టుకొని లాగడం, కొన్నిసార్లు ఆయన ముక్కు కూడా కోరికేవాడు. ఒకసారి ఒక పిల్లవాడు ఓ దిండులోకి దూరాడు. దిండు కవర్కి దిండుకి మధ్య దాక్కొని కప్పలాగా గీత సాగాడు.
స్వామీజీ దృష్టిని ఆకర్షించడానికి. ఆ పిల్లవాడి తండ్రి వాడిని పట్టుకొని, స్వామీజీ గదిలో ఇలాంటి అల్లరి పనులు చేయకూడదు అని గుసగుసగా చెప్పాడు. స్వామీజీ ఆ మాట విని పిలిపించుకున్నారు. వాణ్ణి అడుకోనండి, వాడి ప్రస్థానాన్ని పాడు చేయకండి అని చెప్పారు. ఆ తర్వాత ఆయన కూడా వారితో కలిసి ఆడుకున్నారు. స్వామీజీ ఉపన్యాసాల్లోనూ, తల్లిదండ్రులతో నేర్పే అంతరంగిక సమావేశాల్లోనూ స్వామీజీ విడిపోతున్న ఉమ్మడి కుటుంబాలు, పిల్లలపై అవి చూపిస్తున్న పర్యవసానాలు గురించి మాట్లాడేవారు. అనేక సందర్భాల్లో ఆయన మీరు మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటే పిల్లల్ని ప్రేమగా నిస్వార్థంగా పెంచండి. భవిష్యత్తులో వాళ్ళే మీ సంరక్షణ బాధ్యతలు చూసుకుంటారు. మీరు ఈ రోజు వాళ్ళకి ఏమి ఇస్తున్నారో రేపటి రోజు వాళ్ళు మీకు తిరిగి అదే ఇస్తారు అనేవారు. భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోవడానికి, దాని గురించి ఆందోళన చెందకుండా ఉండడానికి మధ్య గల తేడా ఇదే. వర్తమానం మీద ఎవరికైతే మంచి పట్టు ఉంటుందో వారికే ప్లానింగ్ ఉంటుంది. జనం గతం గురించి చింతించడము, భవిష్యత్తు గురించి బెంగపడము చేస్తూ ఉంటుంది. జనం గతం నుంచి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ సమయాన్ని పోగొట్టుకుంటారు. దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు ఈ ప్రవృత్తులనే తమ పిల్లలకు అందిస్తారు. నిజమైన నిస్తేజమైన వర్తమానం నీరస ప్రార్థనే భవిష్యత్తుకి కారకమవుతుంది. (1980) చలికాలంలో స్వామీజీ కుటుంబం జీవనం బిడ్డల పెంపకం మీద వరుసగా చలికాలంలో స్వామీజీ కుటుంబ జీవనం, బిడ్డల పెంపకం మీద వరుసగా కొన్ని ఉపన్యాసాలు ఇచ్చారు. తర్వాత కాలంలో ఆ ఉపన్యాసాల సారమే లవ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ పేరుతో ఒక పుస్తకం రిలీజ్ చేయింది. తర్వాత సంవత్సరం స్వామీజీ పిల్లల కోసం ఒక ఇన్స్టిట్యూట్ లోనే ఒక స్కూల్ స్థాపించారు. మేడం సౌండ్ వినపడుతుందా మేడం మీకు? లేదు మేడం. ఓకే 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 మేడం. ఇన్స్టిట్యూట్ లోనే ఒక స్కూల్ స్థాపించారు. మాంటిసరీ విద్యా విధానంలో పాఠ్య ప్రణాళికని డిజైన్ చేయడంలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన పిల్లల్లో నిబిడీకృతంగా దాగిన ప్రతిభని వెలికి తీయడానికి తరగతులను నిర్వహించారు. పిల్లలతో ప్రేమపూరితంగా మెలగడం గురించి ఆయన నొక్కి చెప్పేవారు. పిల్లలు తమ సృజనాత్మకతని వ్యక్తీకరించడానికి అవకాశాలు ఇవ్వాలని, నిర్భయంగా కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పించాలని ఆయన బలంగా చెప్పేవారు. స్వామీజీ తమ జీవితంలో అతి కొద్ది కాలం తప్ప సాధు జీవితమే గడిపారు. పిల్లల గురించి, కుటుంబ జీవనం గురించి చాలా విజ్ఞతతో ఆలోచించేవారు. ఒకసారి ఒక పిల్లవాడు స్కూల్లో ఉన్న మిగతా పిల్లలకి కోరకడం మొదలు పెట్టారు. ఇది చాలా కాలం జరిగింది. వాడు అలా కొరకుండా ఉండడానికి టీచర్లు, వాడి తల్లిదండ్రులు చేతనైనంత ప్రయత్నం చేశారు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. చివరికి ఒక్కరోజు ఆ పిల్లవాడి తల్లి స్వామీజీతో జరుగుతున్న విషయం అంతా వివరించింది. వాడి కడుపులో క్రిములున్నాయి, అవి వాడిని కొరుక్కుని తింటున్నాయి, వాడు మిగతా వాళ్ళని కొరుకుతున్నాడు. డాక్టర్లు క్లార్క్ తో మాట్లాడండి, సినా 1 అంటే హోమియో మందుని కొన్ని మోతాదులు ఇస్తే సరిపోతుందేమో చూడండి అన్నారు. ఆ మందు ఒక
డోసు ఇచ్చిన తర్వాత వాడు కోరకడం మానేశాడు. మరో సందర్భంలో స్వామీజీ క్యాంపస్లో నడుస్తున్న సమయంలో ఒక మహిళని కలిశారు. అప్పుడే ఆమెకు కొత్తగా వివాహమైంది. ఆమెతో భర్త రాకపోయేసరికి కారణం అడిగారు. ఆమె ఆయన సెలవులు గడపడానికి వెళ్ళాడని చెప్పింది. స్వామీజీ అప్పటికే ఆ మాట విన్నారు. కానీ ఆ మనిషి తర్వాత ఒకసారి వచ్చినప్పుడు అతడిని స్వామీజీ పక్కకు తీసుకొని వెళ్ళి సెలవులు గడపడానికి ఒంటరిగా ఎందుకు వెళ్ళవంటూ నిలదీశారు. నాకంటూ కొంత ఊపిరాడే సమయాన్ని కేటాయించుకొని గడపాలని అనిపించింది. నాతో నేను గడపడానికి నాకంటూ కొంత ఊపిరాడే సమయాన్ని కేటాయించుకొని గడపాలని అనిపించింది. నాతో నేను గడపడానికి అలా వెళ్ళాను అన్నాడు ఆ యువకుడు. నాయన, నువ్వు కొంచెం సున్నితంగా వ్యవహరించాలి. నీ భార్యతో నీ అనుభూతులు పంచుకుంటూ ఆమెతో అనుబంధాన్ని పెంచుకో, ఆమెతో స్నేహంగా ఆత్మీయత పంచుకో. అప్పుడు నీకు కావలసినంత సమయం ఊపిరాడుతుంది. నీ జీవితం అంతా అనంత ప్రేమమయానాన్ని సాగించవచ్చు అన్నారు. స్వామీజీ మర్మం ఎవరికీ అర్థం కాదు. ఆయన మార్మికతతో చిలిపితనం కూడా చాలా ఆయనది కరుణాపూరిత హృదయం. ఆయన దేని చేసే పనులు పైకి అతి క్రూరంగా కనిపించేవి. ఇది నాకే కాదు, చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఒక విద్యార్థికి పై స్థాయి సాధన చేసే దీక్ష ఇస్తారని చెప్పేవారు. కానీ చెప్పిన చోటికి చెప్పిన సమయానికి వెళ్ళేవారు కాదు. లేదంటే ఆయన ఒక విద్యార్థికి రిలాక్స్, హాయిగా ఉండండి, నువ్వు అప్రమత్తంగా ఉంటూ ఉండాలి అని చెప్పేవారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆయన విప్లవాన్ని ఆ విద్య స్వామీజీ తమ జీవితంలో అతి కొద్ది కాలం తప్ప సాధు జీవనమే గడిపారు. పిల్లల గురించి, కుటుంబ జీవనం గురించి స్వామీజీ మర్మం ఎప్పటికీ అర్థం కాదు. ఆయన మార్మికతతో చిలిపితనం కూడా చాలా ఉండేది. ఆయనది కరుణాపూరిత హృదయం. ఆయన చేసే పనులు పైకి అతి క్రూరంగా కనిపించేవి. ఇది నాకే కాదు, చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఒక విద్యార్థికి పై స్థాయి సాధన చేసే దీక్ష ఇస్తానని చెప్పేవారు. కానీ చెప్పిన చోటికి చెప్పిన సమయంలో వినేవారు కాదు. లేదంటే ఆయన ఒక పని చెప్పిన చోటికి చెప్పిన సమయానికి వెళ్ళేవారు కాదు. లేదంటే ఆయన ఒక విద్యార్థికి రిలాక్స్, హాయిగా ఉండండి, నువ్వు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేవారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆయన ఆ విద్యార్థి ఎంత చేసిన కొద్ది రోజుల్లోనే ఆయన ఆ విద్యార్థికి ఎంత చేసినా తరగని కొండంత పని అప్పగించేవారు. పైగా అది సరైన రీతిలో చేసి తీరాలి. ఓసారి ఓ స్త్రీని ప్రశంసలతో ముంచెత్తారు. మరుసటి రోజు ఉపన్యాసంలో ఆమెను తిట్టారు. స్వామీజీ ఒక స్టూడెంట్ ని ఆహ్వానించారు. తనని చూడడానికి రమ్మని అతనికి ఎన్నో ప్రేమపూరిత వాక్కులు, ఆశీర్వచనాలు అందాయి. అతన్ని పంపించే లోపలే అతనికి ఎన్నో ప్రేమపూరిత వాక్కులు, ఆశీర్వచనాలు అందాయి.
అతన్ని పంపించే లోపలే నిన్ను నేనెంతగా అభిమానిస్తున్నాను నీకు తెలుసా అంటూ అన్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆయన ఇన్స్టిట్యూట్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ లో స్వామీజీ ఒక స్టూడెంట్ ని ఆహ్వానించారు. తాను చూడడానికి రమ్మని అతనికి ఎన్నో ప్రేమపూరిత వాక్కులు ఆశీర్వచనాలు అందాయి. అతన్ని పంపించే లోపలే నిన్ను నేను ఎంతగా అభిమానిస్తున్నానో నీకు తెలియదు అన్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆయన ఇన్స్టిట్యూట్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ లో ఆర్డినేటర్ ని పిలిచి ఏమిటి అతనిలో లోపం అని అడిగాడు. అతడు ప్రతిరోజు జరుగుతున్న ప్రోగ్రామ్ ని సరిగ్గా ఫాలో కావడం లేదు, అతనికి సరైన క్రమశిక్షణ లేదు, అతన్ని ఆ శిక్షణని వదిలిపెట్టి వెళ్ళమని చెప్పడం మంచిది అన్నారు. మిగతా ఆశ్రమవాసులందరూ ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. దాంతో సమస్య మరింత క్లిష్టమైన స్వామీజీ కోఆర్డినేటర్ విద్యార్థిని పిలిచి దాంతో సమస్య మరింత సంక్లిష్టమై స్వామీజీ కోఆర్డినేటర్ విద్యార్థిని పిలిచి మీరిద్దరు ఒకరితో ఒకరు సయోధ్యగా ఉండడం, సరిగా మాట్లాడుకోవటం నేర్చుకోవాలి అని చెప్పి పంపించేశారు. వాళ్ళిద్దరు స్వామీజీ అసలు తమ ప్రణాళికకి ఇది అని అర్థం చేసుకోవడానికి నెలలు పట్టింది. ఈ సీన్ చాలా మందికి చాలా సార్లు జరిగింది. అన్నిసార్లు అంతిమ ఫలితాలు వేరువేరుగా గానో విలక్షణంగానో వచ్చాయి. చివరికి అంతా మంచి జరిగింది. కొన్నిసార్లు ఇలాంటి విషయాలు వాటంతట అవే బయటికి వచ్చేవి. మరికొన్నిసార్లు నిరాశ అయమయంగా ముంచెత్తేవి. మేడం స్వప్న మేడం 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 1 hour అయిపోయింది. అవును మేడం. ఓకే మేడం, ముగించుకుందామా మేడం? అట్లే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వర్తమానానికి, అనంతానికి, విశ్వానికి, మహామూల చైతన్యానికి, కాంతికి, శాంతికి, శక్తికి, చైతన్యానికి, ప్రేమకి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.